ఆదివారం అంటే ప్రజల్లో చాలా నిర్లక్ష్యం. సోమవారం ఉండదు ఈ నిర్లక్ష్యం. మంగళవారం కూడా వేటకి వెళ్ళడానికి కూడా ఈ నిర్లక్ష్యం ఉండదు. ఆటో నడపడానికి నిర్లక్ష్యం ఉండదు. ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా నిర్లక్ష్యం ఉండదు. దేవుని మందిరం అంటే ప్రజల్లో ఈ రోజుల్లో చాలా మందిలో నిర్లక్ష్య వైఖరి. మరి నేను వారిని ఏమన్నానో అర్థం కాదు. ఒక తండ్రి ఒక కొత్త బైక్ కొనుక్కొచ్చాడు. కొత్త బైక్ కొనుక్కొచ్చి ఇంటి ముందు పెట్టాడు. 20 సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు, డాడీ ఆ కొత్త బండి చాలా బాగుంది, ఎంత కొన్నా అన్నాడు. డాడీ అది సుమారు 1,80,000 రూపాయలురా, ఇప్పుడే షోరూమ్ నుండి తీసుకొని వచ్చాను. తీసుకురావడం అయితే తీసుకొచ్చాను, కానీ దారి మార్గంలో దాని బ్రేక్ సరిగ్గా పట్టలేదు, ఆ క్లచ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు, దాన్ని మరలా తీసుకుని వెళ్ళాలరా అని చెప్పాడు. చెప్తే ఈ కుర్రోడు విన్నాడు. విని గంట పోయిన తర్వాత ఆ నాన్న అన్నాడు, డాడీ ఒకసారి నాకు బైక్ కీసు ఇవ్వా, కొంచెం అలా వెళ్ళి ఎలా వచ్చేస్తానన్నాడు. అరే నీకు చెప్పాను కదా, నేను వచ్చేటప్పుడు దాని యొక్క బ్రేకులు సరిగా పనిచేయట్లేదు, క్లచ్ కూడా సరిగా పనిచేయట్లేదు, దాన్ని మరలా ఒకసారి నేను షోరూమ్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడు. చెబితే ఈ కుర్రోడు అనుకుంటున్నాడు, మా నాన్న కొత్త బండి ఇవ్వడానికి ఇలా వంక చెప్తున్నాడు. ఏ బండి ఇవ్వడానికి? సర్వసాధారణంగా మనం కొనుక్కున్న కొత్త బండి ఇంకోరికి త్వరగా ఇవ్వడానికి ఇష్టపడతామా? కొత్త బండి కానీ, కొత్త కారు కానీ, కొత్త వస్తువు కానీ, కొత్త మిక్సీ కానీ చెప్పండి, ఏమైనా కొనుక్కుంటే పక్కరికి ఎన్న ఇస్తామా? నిన్నే కొన్నా అనుకోండి, పక్కింటి ఆవిడ అందాక మిక్సీ ఇమ్మంటే ఇస్తామా? ఇవ్వం. ఈ కుర్రోడు కూడా అలా అనుకున్నాడు. మా నాన్న ఇవ్వలేక ఏమంటున్నాడు, క్లచ్ బాగులేదు, గేర్లు సరిగా పట్టలేదన్నాడు అని చెప్పేసి కాసేపు ఆలోచించి వాళ్ళ నాన్న అలా పడుకున్న దాకా ఉండి బండి తాళం తీసుకొని బైక్ వేసుకెళ్ళాడట. బైక్ వేసుకుని వెళ్తే 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, అరగంట అయింది, మనోడు రావట్లా. తీరా మెలకు వచ్చేసరికి చూస్తే ఇంటి ముందు బైక్ లేదు. బైక్ లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాడు. ఏరా ఎక్కడున్నావు అంటే, నాన్న సారీ ఏమనుకోకున్నాను. ఏరా ఏమైందిరా, బండి ఎదురంటే, నాన్న నువ్వు చెప్పావు నేను వినలేదు, ఇదిగో పెద్ద యాక్సిడెంట్ అయింది, నా కాలు ఇరిగిపోయింది, నా చెయ్యి కూడా ఇరిగిపోయింది, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను, నువ్వు ఇక్కడికి వస్తే నేను కనబడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి నిర్లక్ష్యం? మా నాన్న అలాగే అంటాడు, నేను బండి వేసుకెళ్ళా నాకేమవదు. మా నాన్న ఇవ్వలేక అలా అంటున్నాడు. మా నాన్నకి ఇచ్చే మనసు లేదు. మా నాన్న అలాగే చెప్తానని నిర్లక్ష్య వైఖరి. ఆ నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు ఎంతవరకు అంటే నష్టాన్ని తీసుకొచ్చింది. కాలు ఇరిగిపోయింది, చెప్పాలి చెయ్యి కూడా ఇరిగిపోయింది. అప్పుడు అంటున్నాడు సారీ డాడీ అంటున్నాడు. ఎప్పుడు? కాలు చెయ్యి ఇరిగిపోయిన తర్వాత. నేను అంటున్నాను, ఈ రోజులో చాలా మంది కూడా తండ్రి మాటలు చాలా మంది విశ్వాసులకు ఎలా కనబడుతున్నాయంటే నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. చాలా మంది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాడు. మా నాన్న అలాగే చెప్తాడు. ఏ నాన్న? ఆ నాన్న నీకంటే నాకంటే పైన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ నాన్న అలాగే చెప్తాడు. మా పాస్టర్ గారు అలాగే వాక్యం చెప్తాడు, అస్తమానం ఇలాగే బోధిస్తారు అని నిర్లక్ష్య వైఖరితో మనం మన జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళామా, తిరిగి మనకే నష్టం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మందిలో ఈ నిర్లక్ష్యం చాలా ఎక్కువైపోయింది. శుక్రవారం ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదు, శనివారం ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదు, 7 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు వెళ్ళినా పర్వాలేదు, వాక్యం సమయానికి వెళ్ళినా పర్లేదు. ఏంటి అమ్మా, ఏంటి నిర్లక్ష్యం? నేను అంటాను, నీ ఒక నిర్లక్ష్యము దేవుని మందిరం పట్లే ఉందా, మిగతా విషయాల్లో కూడా ఉందా? నీ నిర్లక్ష్యము ఆరాధన విషయంలోనే ఉందా, నీ ఉద్యోగ విషయంలో కూడా ఉందా? నీ నిర్లక్ష్యము ఆదివారం ఆరాధన విషయంలోనే ఉందా? డైలీ నువ్వు పనికెళ్ళే పనిలో కూడా ఉందంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాటన్నిటి పట్ల మీరు నిర్లక్ష్యం వహిస్తే మీ ఉద్యోగాలు పోతాయి. మీ డ్యూటీలకి మీ యజమాని మిమ్మల్ని డ్యూటీకి
రాణిస్తారని చెప్పేసి గారు రానుడు. మరి వాళ్ళు కఠినంగా ఉంటున్నారు కాబట్టి, వారు స్ట్రిక్ట్గా ఉంటున్నారు కాబట్టి వారి దగ్గరికి సమయానికి వెళ్ళిపోతాం. మరి ఈయన మనల్ని ఏమంటాం, పాస్టర్ గారు ఏమంటాం, సంఘ పెద్దలు ఏమంటారు, అర్థమైందా? ఆయన కూడా ఆయన ఏమంటూ చూస్తాడు. ఏదో ఒక టైంలో నేను నిర్లక్ష్యానికి గొప్ప నష్టాన్ని కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు చాలా మందిలో ఈ నిర్లక్ష్యం కదా. ఈరోజు ఎవరిది చెప్పండి? ఈరోజు ఎవరిది? సోమవారం నీదే, మంగళవారం నీదే, బుధవారం నీదే, చెప్పండి, గురువారం నీదే, శుక్రవారం నీదే, శనివారం నీదే, ఆదివారం ఎవరిది? దేవుడు అదే చెప్పాడు, 6 దినాలు కష్టపడరా, 6 దినాలు గొడ్డులా కష్టపడు, 7వ రోజు ఇదిగో నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం వచ్చి నా సన్నిధిలో ప్రార్థన చేస్తే మరలా వచ్చి 6 రోజులు నేను నీకు గొప్ప ప్రతిఫలన ఇస్తాను. కొట్టి చెప్పట్లు గట్టిగా హల్లెలూయా.